చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్కారం, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్, సైకాలజిస్ట్ అండ్ మోటివేషనల్ స్పీకర్, ఫ్యామిలీ కౌన్సిలర్ హరి రఘుప్రియ గారు ఉన్నారు. నమస్తే అమ్మా. నమస్తే నాన్న. అబ్బా, ఎన్ని డెసిగ్నేషన్స్, అన్నిటికీ ఒకే మనిషి. అంటే ఆడవాళ్ళంటేనే అంతే కదమ్మా, అంతే మల్టీ టాస్కింగ్. మీలాంటి వాళ్ళు ఎప్పుడు ఇలా ప్రూవ్ చేస్తూనే ఉంటారు కూడా. ఈ రోజు నేను ఎంచుకున్న టాపిక్, మొట్టమొదటి టాపిక్ ఏంటంటే, పౌర్ణమి రోజు పుట్టిన చనిపోయిన ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఎలాంటి ప్రారంధాలు ఉంటాయి అది తెలుసుకుందాం అనుకుంటున్నాను. చాలా చక్కగా ఉంటుంది. అందరూ అనుకుంటారు అమావాస్య రోజు చనిపోతే గాని పుడితేనే కానీ అది పెద్ద అరిష్టం అని ఒక పెద్ద సెన్సేషన్ చేసేస్తారు. అంటే ఆడపిల్లలు అమావాస్యకి పుడితే మంచిదని, మగపిల్లలు పౌర్ణమికి పుడితే మంచిదని అంటూ ఉంటారు. అది కరెక్టే కూడా. అయితే ఈ పుట్టడము చావడం అనేది మన చేతిలో ఆ ఒక్కటి లేదు. సహజంగా పుట్టడం కానీ సహజ మరణాలు. ఇప్పుడు కూడా నవేడేస్ మనం ఏం చెప్పుకోవాల్సి వస్తుంది, సహజ పుట్టుకలు కూడా చెప్పుకోవాల్సిన కర్మ వచ్చింది. ఎందుకంటే ఈ సి సెక్షన్స్ వచ్చేసి న్యాచురల్ గా పుట్టడం అనేది కనపట్టలేదు. కాబట్టి ఎంత సి సెక్షన్ అంటే సిజేరియన్ అయినా కానీ మా దేవుడు పెట్టిన ముహూర్తానికే పుడతారు నాన్న. అది ఎవరైనా తెలుసుకోవచ్చు. ఎట్లా అంటే మనం ఒక ముహూర్తం పెట్టి డాక్టర్ గారు ఏమంటారు, మీరు వెళ్ళి ముహూర్తాలు చూపించుకోవాలంటే చూపించుకోండి, ఆ సమయంలో మేము ఆపరేషన్ చేస్తాము అంటారు. కానీ చాలా సందర్భాలలో ఆ పెట్టిన ముహూర్తానికి మాత్రం పిల్లలు పుట్టరు. మరి ఏదో కొంచెం అటు ఇటుగా లేట్ అవ్వడం, ఏదో అవ్వడం. నా కేసులో కూడా అలాగే జరిగిందమ్మా. అది వాస్తవం. అంటే భగవంతుడు నిర్ణయించిన ముహూర్తానికే ఏదైనా జరుగుతుంది. ముహూర్తం కావచ్చు, టైం కావచ్చు. శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. అవును. అయితే ఏంటంటే ఈ పుట్టుక చావు అనేది మాత్రము ఒక్క మనిషి చేతిలో లేదు, అది భగవంతుడు పెట్టుకున్నాడు. అది ప్రత్యేకంగా కొన్ని సందర్భాలలో అమావాస్య, పౌర్ణమి, ఏకాదశి, పండగల్లో కూడా వినాయక చవితి రోజు, శ్రీరామనవమి రోజు, ఇలా దసరా నవరాత్రుల్లోను, దీపావళి అమావాస్య రోజు, ఇట్లాగా ఏ సందర్భాలలో పుట్టాలి అనేది దైవ నిర్ణయము. అయితే మనకి మాత్రము కొన్ని ఆచారాలు, సంప్రదాయాలు శాస్త్రబద్ధంగా, ధర్మబద్ధంగా ఈ 4 విషయాలు చెప్పుకుందాము. అయితే పౌర్ణమి రోజు పుట్టినది, పౌర్ణమి అనగా అమావాస్య అనగా మనకి చంద్రుడి ఇంపార్టెంట్ ఎక్కువ ఉంటుంది. అంటే చంద్రుడి కళలను బట్టి పుడతారు. అమావాస్య పూర్ణంగా చంద్రుడు ఉండని సమయము, అంటే చంద్రుడు క్షీణ దశలో ఉన్న సమయం అనమాట. అయితే అది ఎప్పుడు ఆధ్యాత్మికంగా ఉంటుంది. ఆ పుట్టిన వ్యక్తి మంచి, అంటే ఆడపిల్ల అయితే ఇంక చెప్పక్కర్లేదు, అష్టైశ్వర్యాలతో మహాలక్ష్మి పుట్టింది అంటారు. కానీ ఆ పర్సెప్షన్ లేక మన పూర్వీకులు, అమ్మమ్మలు, నాయనమ్మలు, ఆ మేనత్తలు వీళ్ళందరూ ఏమంటుండేవారంటే, అమావాస్య రోజు పుట్టిందిరా, దరిద్రం రా, ఇది దొంగ అవుతుందిరా, వాళ్ళే నిర్ణయించి రాసేసినట్టుగా చెప్పేస్తారు. మరి డేషన్ వాళ్ళే తీసేసుకుంటారు. ఇది ఏమవుతుంది అనేది తర్వాత సంగతి. కానీ ముందు ఆ పిల్ల మనసులో ఇట్లాంటి బీజాలు వేసేస్తారు. అది అంటే ఆడపిల్లని తక్కువ చేయడము, మగపిల్లని హైప్ చేయడం అనేది మనకి సనాతనంగా వస్తున్నదే. సనాతన ధర్మంలో లేదు, సనాతనంగా వస్తున్నది అనమాట ఇది. అది పౌర్ణమి రోజు మగపిల్లవాడు పుడితే చంద్రుడు ఉచ్చ స్థితిలో ఉంటాడు. మగపిల్లడు కానీ ఆడపిల్ల కానీ చంద్రుడు ఉచ్చ స్థితిలో ఉంటాడు. కాబట్టి ఆ పుట్టిన బిడ్డ, వెదర్ ఇట్ ఈస్ గర్ల్ ఆర్ బాయ్, ఆ సమయంలో పుట్టిన బిడ్డ మనోభావాలతోనూ, ఆధ్యాత్మికంగాను, కళలలోనూ, వాక్కులోనూ హై ఉచ్చ స్థితిలో ఉంటారు. వాళ్ళు ఏ రంగంలోకి వెళ్ళినా ఎక్కువ స్థాయిలో ఉండగలుగుతారు. ఇది వాళ్ళ పుట్టుకనికి సంబంధించింది. అయితే ఆధ్యాత్మిక పరంగా చంద్రుడి యొక్క కళలు ఎక్కువగా ఉంటాయి. చంద్రుడి ప్రభావం ఈ వ్యక్తి మీద ఉంటుంది. కాబట్టి చంద్రుడు మాతృకారకుడు కాబట్టి తల్లి అంటే కొంచెం ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఎప్పుడు పౌర్ణమి రోజు పుట్టిన పౌర్ణమి రోజు ఆడైనా మగైనా చంద్రుడికి సంబంధించి, చంద్రుడు మాతృకారకుడు కాబట్టి మన జాతకంలో అంటే జ్యోతిష శాస్త్ర ప్రకారము తల్లికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడము, తల్లికి చేరువుగా ఉంచుతుంటారు. అయితే ఇంకా ఆధ్యాత్మిక పరంగా చూసుకుంటే వీళ్ళకి గత జన్మ కర్మలు ఎక్కువగా ఉంటాయి. పుట్టినప్పుడు వెదర్ గర్ల్ ఆర్ బాయ్ గత జన్మ కర్మల్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకొస్తుంటారు. ఖచ్చితంగా తీసుకొస్తారు వీళ్ళు. మిగతా సమయాలు కాదు నేను చెప్పేది, ఓన్లీ పౌర్ణమికి, అమావాస్యకి, ఎక్స్క్లూజివ్ పౌర్ణమికి. గత జన్మ కర్మలు, గత జన్మ వాసనలు, కర్మబంధాలతో వీళ్ళు పుడుతుంటారు అనమాట. అయితే ఆ పుట్టుక వల్ల ఏమవుతుందంటే వీళ్ళు కొంత మంచి చెడు ఈక్వల్ గా అనుభవిస్తుంటారు.
ఒక 50% మంచి, ఒక 50% చెడు, రెండు ఉమ్, కర్మబంధాలను అనుభవిస్తుంటారు. ఇది ఆధ్యాత్మిక పరంగా. అయితే ఆ పౌర్ణమి రోజు మరణిస్తే ఏమిటి? పుట్టినప్పుడైతే వీళ్ళకి అన్ని ఉచ్చ స్థితిలో జరుగుతాయి. సమభావాలుగా ఉంటారు. అన్ని రకాలుగా వీళ్ళకి చక్కగా మంచి ఇంటలెక్చువల్‌గా ఉంటారు. ఓకే ఇంకా చెప్పాలంటే అందంగా ఉంటారు. ఓకే పొడుగ్గా ఉంటారు. ఉమ్, నాజూగ్గా ఉంటారు. ఉమ్, అంటే చంద్రుడు ఎంత అందగాడో ఈ పుట్టిన వాళ్ళు ఆడైన మగైనా అంత చక్కగా ఉంటారు. ఓకే తర్వాత మితభాషుడు. ఉమ్, ఇలా మంచి క్యారికేచర్స్ అన్ని, మంచి ఫీచర్స్ అన్ని వీళ్ళకుంటాయి yes పుట్టినప్పుడైతే. ఉమ్, అయితే చనిపోయినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు తొందరగా ఆ ఆ, మోక్షానికి వెళ్ళలేరు. ఉహు. గత పౌర్ణమి జన్మ- రోజు చనిపోతే పౌర్ణమి రోజు చనిపోతే. అదే అమావాస్య రోజు చనిపోయారనుకోండి, ఉమ్, వాళ్ళు డైరెక్ట్ గా పితృ దీస్లోకి వెళ్ళిపోతారు. ఓ ఆ, కానీ అమావాస్య రోజు ఎవరైనా చనిపోతే ఇంకా ఎక్స్ట్రా రైచువల్స్ అన్ని ఫాలో అవుతూ ఉంటారు కదమ్మా. ఆ, అమావాస్య రోజు చనిపోయినా, పౌర్ణమి రోజు చనిపోయినా కానీ ఎక్స్ట్రా రిచువల్స్ చేయాలి. ఉమ్, ఎందుకు అంటే అది అమావాస్య రోజు అయితే పితృ సంబంధమైన కార్యాలు ఎక్కువగా, అంటే ఆ రోజు మనము పితృదేవతలకి అంటే సంబంధించిన రోజు అని ఒక పెర్సెప్షన్ లోకి వెళ్ళిపోయాం. పితృ సంబంధిత రోజులు అని, అమావాస్య అనగానే దైవ సంబంధిత రోజులు అని. దానికి కూడా ఒక కారణం ఉంది. పౌర్ణమికి సంబంధించి రైజింగ్ ఉంటుంది. అమావాస్య తర్వాత చంద్రుడు ఒక్కొక్క రోజు రైజ్ అవుతూ ఉంటాడు. ఈ సమయంలో ఏ కార్యక్రమాలు చేసుకున్నా మనకి రైజింగ్ ఉంటూ ఉంటుంది. అమావాస్య తర్వాత అంటే పౌర్ణమికి వెనక్కి వెళ్ళిపోయి అమావాస్య మొదలవుతున్న సమయంలో ఏ కార్యక్రమాలు చేసుకున్నా, పూజలు కానీ పునస్కారాలు కానీ, ఏమైనా ఫలితాలు తక్కువ వస్తూ ఉంటాయి అంటారు. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే అమావాస్య రోజు చనిపోతే డైరెక్ట్ గా పితృలోకానికి వెళ్తారు. మిగతా కర్మలు అవి సెపరేట్. అయితే పౌర్ణమి రోజు చనిపోయినట్టయితే కనుక కర్మ సంబంధిత దాంతో ఎక్కువగా వీళ్ళు పితృలోకానికి వెళ్ళవలసిన అవకాశం ఉండదు. మళ్ళా జన్మ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో పాటుగా ఇంకొకటి ఏంటంటే పౌర్ణమి రోజు మరణించడం వల్ల శాస్త్రపరంగా మనకి కొన్ని జన్మల, అంటే గత జన్మల నుంచి వచ్చిన కొన్ని పాపాలు మాత్రమే తుడిచిపెట్టబడతాయి. పాపాల్లో కూడా వేరియేషన్స్ ఉన్నాయి. అది మనం తర్వాత ఒక ఎపిసోడ్ చేద్దాం. పాపాలలో ఇన్ని రకాల పాపాలు ఉన్నాయా, ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయా? పాపం అంటే ఒకటే అనుకుంటాం మనందరం, కానీ పాపాల్లో కూడా చాలా విభాగాలు ఉన్నాయి. ఆ విభాగాలలో కొన్ని ఈ పౌర్ణమి రోజు చనిపోయిన వ్యక్తి కొన్ని మాత్రమే తుడిచిపెట్టుకుంటాడు, అంటే కర్మల నుంచి తప్పించుకుంటాడు. కొన్ని కర్మలు, కొన్ని పాపాల నుంచి విముక్తి లభించక తిరిగి మళ్ళా పుట్టవలసిన అగత్యం ఏర్పడుతుంది. అదే అమావాస్య రోజు అయితే పాప సంబంధాల నుంచి, అంటే ఈ జన్మలో చేసుకున్న పాప సంబంధాలకి మాత్రమే అతను బాధ్యుడు. గత జన్మ పాప సంబంధాలకి బాధ్యుడు కాదు. డైరెక్ట్ గా పితృలోకానికి వెళ్ళిపోవచ్చు. మనకు ఒక సామెత కూడా ఉంది, అన్ని తెలిసిన వాడు ఏకాశి, ఏమీ తెలియనాడు అమావాస్య రోజు పోతారు అంటారు. అవునా? సో దాని వెనకాల ఏదో సామెతగా చెప్పినప్పటికీ దాని వెనకాల ఇంత పరమార్థం ఉంటుంది. కానీ అది కూడా న్యాచురల్ మరణాలైతేనే ఇవి, అంతే తప్ప అమావాస్య రోజు చూసేసుకుని సూసైడ్ చేసుకోవడము అట్లా చేస్తే దానికి మనకి లెక్క వేరే, దాని క్యాలిక్యులేషన్స్ వేరే ఉంటాయి అన్నమాట. 18 సంవత్సరాలు మన లెక్క ప్రకారం కాదు, భగవంతుడి లెక్క ప్రకారం 18 సంవత్సరాలు ప్రేతలోకంలో ఉంటారు సూసైడ్ చేసుకున్న వాళ్ళు, అంటే అన్ఎక్స్పెక్టెడ్ మరణాలు కావాలని చేసుకున్నవి. అయితే ప్రత్యేకంగా అంటే ఇప్పుడు మనం శాంతుల గురించి చూద్దాము. పౌర్ణమి రోజు పుట్టిన చంద్రుడి ప్రభావం ఎక్కువగా ఉంటే మళ్ళీ అక్కడ మనం వాళ్ళ జాతక చక్రాన్ని చూసుకోవాలి. పుట్టిన లగ్నంలోనూ చంద్రుడు ఉన్నప్పటికీ అతను కర్మభావాలు, మిగతా 12 భావాలు 11 భావాలలో ఏ గ్రహాలు ఏవేవి ఉన్నాయి చూసుకుని చంద్రుడి శాంతికి చేయించుకోవాలి. చంద్రుడితో పాటు ఇంకా ఎవరైనా పాపగ్రహాలు ఉంటే కనుక దీని ఇన్ఫ్లుయెన్స్ తగ్గిపోయి మిగతా గ్రహాల ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ పడుతుంది. కాబట్టి ఈ వ్యక్తికి అవి రాకపోవచ్చు. మామూలుగా అయితే ఇలాంటివి ఆపాదించబడతాయి. కానీ పుట్టిన సమయాన్ని బట్టి మిగతా గ్రహాల ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటే చంద్రుడి ఇన్ఫ్లుయెన్స్ తగ్గిపోయి ఆ పాపగ్రహాల ఇన్ఫ్లుయెన్స్ పెరిగి ఇలాగా ఉండకపోవచ్చు అన్నమాట. ఇది జ్యోతిషపరంగా. అయితే పౌర్ణమి రోజు ఎవరైనా చనిపోతే కనుక శ్రాద్ధ కర్మలు తప్పనిసరిగా చేయించుకోవాలి ప్రతి పౌర్ణమికి. ఆ రోజు అక్కడి నుంచి మొదలు అంటే 12 రోజులు 13 రోజులు చేయవలసిన కార్యక్రమాలు, సంవత్సరికాలు, ఆబ్దికాలు, తద్దినాలు అవైపోయిన తర్వాత ప్రతి పౌర్ణమికి ఆ వ్యక్తికి
పితృకర్మలను తప్పనిసరిగా చేసుకుంటూ ఉండాలి. దీంతో పాటుగా ఈ పౌర్ణమి రోజు కానీ అమావాస్య రోజు కానీ ఈ 2 స్పెషల్ రోజుల్లో కనుక చనిపోయిన వాళ్ళకి ఏం చేయాలంటే గోధుమ గర్భిత పిండాలను వదలాలి. అది మనకి పురోహితులకి తెలుస్తుంది. వాళ్ళ పేరిట ఈ పిండాలను కనుక వదిలినట్టయితే వాళ్ళకి పితృతర్పణం చేసినట్టయితే పితృలోకానికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ చెయ్యకపోతే ఏంటి పరిస్థితి అమ్మా? అంటే అమావాస్య రోజు చనిపోయారా? ఇప్పుడు ఈ కాలంలో అయితే డెఫినెట్ గా ఏ సమయంలో చనిపోతున్నారు అవంతా నోట్ చేసుకొని పెట్టుకుంటున్నారు. ఒకవేళ అంటే పుట్టుకకైతే ఎలాగో అవన్నీ మనం చూస్తాము, హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాం, కానీ ఇవే కదా కర్మదోషాలుగా వెంటాడేది. తర్వాత మన వంశం ఉద్ధరణలో పడాలన్నా కూడా పితృదోషాలే ఆపాదించబడతాయి. కాబట్టి ఒకవేళ అవి నెగ్లెక్ట్ చేస్తే మనకి ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తా ఉంటాయి? చాలా మంచి క్వశ్చన్ ఇది. అయితే ఏం చేస్తానులే, వెళ్ళిపోయారు కదా, మనకి ఖర్చులు ఎక్కువ అని చెప్పి ఇంట్లో వాళ్ళు చెప్పొచ్చు, చుట్టుపక్కల వాళ్ళు చెప్పొచ్చు, ఏదో 12 రోజులు అయిపోయింది కదా, సద్దినం పెట్టేసావు కదా, ఇంకా రామ్ చేతులు తుడిచేసుకో అని అంటూ ఉంటారు. అసలు అంటే అబ్బాయి ఎప్పుడు పోతాడా అని వెయిట్ చేసే పబ్లిక్ కూడా ఉంటారు. ఉన్నప్పుడే ఎప్పుడు పోతారా అని వెయిట్ చేసేవాడు పోయాక ఏం పెడతాడు వాడు పిండాకుడు? అదే పెట్టట్లేదు. అదే దానివల్ల ఏంటి వస్తుందంటే కనుక వాళ్ళు బాగానే వెళ్ళిపోతారు, కానీ వెళ్ళినప్పుడు వాడి ఆత్మ క్షోభించి వీళ్ళింట్లో ఏం జరుగుతుంది వీళ్ళు మర్చిపోతారు. కానీ వాళ్ళు ఎప్పుడైతే ఆ బంధం పోయిందో వాళ్ళు పితృదేవతల కింద ఆపాదించబడతారు. తండ్రి అయితే బ్రహ్మ, తాత అయితే విష్ణువు, ముత్తాత అయితే శివుడు. ఈ 3 తత్వాలు మనకి పిండాలు పెట్టేటప్పుడు కూడా 3 పిండాలు పెడతారు. అమ్మా మూడు అంటే నాన్నగారు, వారి నాన్నగారు, వారి నాన్నగారు, అమ్మ, వారి అమ్మ, వారి అమ్మ. అంటే అమ్మల కన్నా అత్తల్ని ఎక్కువగా తీసుకుంటారు. తర్వాత 4వ తరం దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళు వసువుల్లో కలిసిపోతారు. ఇది గరుడ పురాణంలో మనకి చాలా చక్కగా ప్రస్తావన జరిగింది. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి పిండాలు పెట్టకపోయినా, వాళ్ళకి శాంతులు చేయించకపోయినా, దానాలు ఇవ్వకపోతే కనుక ఆ ఇంపాక్ట్ వాళ్ళు అక్కడ ఏడుస్తూ ఉంటారు. ఇక్కడ మనకి భోజనం పెట్టకపోతే మనం ఎంత అల్లల్లాడుతూ ఉంటాము ఆకలికి, అలాగే అక్కడ వాళ్ళకి మనం పెడితేనే భోజనం ఉంటుంది. ఇక్కడ మనకి పక్కింటి వాళ్ళు తీసుకొచ్చి పెట్టినా పర్వాలేదు, లేదంటే మన చుట్టాలు తీసుకొచ్చి పెట్టినా పర్లేదు, లేదా మనం హోటల్కి వెళ్ళి తినేసినా మనకు ఆకలి చల్లారుతుంది. కానీ వేరే వాళ్ళకి ఎక్కడ ఎలా చల్లారుతుంది? మనం పెడితేనే వాళ్ళకి అవుతుంది. పెట్టకపోతే వాళ్ళు శాపాలు పెడతారు. అది సొంత తల్లి కూతురు అవ్వచ్చు, కొడుకు అవ్వచ్చు, శాపాలు పెడతారు. వాళ్ళకి ఇంకా ఆ జన్మ కర్మబంధం తీరిపోయింది కాబట్టి శాపాలు ఎలా తగులుతాయంటే, ఇలాంటి పితృదోషాలు ఉన్న వాళ్ళకి పెళ్లిళ్ళు కాకపోవడము, అనారోగ్యం రావడము, ఆకస్మిక మరణాలు కలగడము, పిల్లలు పుట్టి చనిపోయి అవుతూ ఉండడము, వ్యాధుల బారి పడుతూ ఉండడము, ఏ పని చేసినా సక్సెస్ కాకపోవడము. చాలా మంది నాకు కాల్ చేసి అడుగుతుంటారు, మేడం ఎంత అప్పుల్లో ఉన్నాము, మాకు చాలా ఇబ్బందులు వస్తున్నాయి, చనిపోవాలని కూడా అనుకుంటున్నాము అంటే, వాళ్ళ గతం వదిలేసి నేను ఎన్నో పనులు చేశాను మేడం, కానీ మాకు ఏ పని కావట్లేదు, పెళ్ళిళ్ళు కావట్లేదు అంటే ఎలా అవుతాయి? ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుని వాళ్ళ కుటుంబంలో ఏమైనా ఇట్లాంటి పితృదోషాలు ఉన్నాయేమో చూసుకుంటే అన్నీ తీర్చిన వాళ్ళకైతే ఇవి కనపడవమ్మా. ఏదో ఒక చిన్న సమస్య కామన్, కానీ ఇన్ని సమస్యలతో ఒక వ్యక్తి, ఒక కుటుంబం బాధపడుతున్నారు అంటే తప్పకుండా మనకి తెలుస్తుంది పితృ దోషాలు ఉన్నాయి, పితృశాపాలు ఉన్నాయని. అది మన జాతక లగ్నంలో కూడా కనపడుతుంది, కుండలిలో కూడా మనకి కనపడుతుంది పితృదోషాలు ఉండి. కొంతమంది మర్చిపోతూ ఉంటారు చెప్పకుండా. ఇప్పుడు తాతగారిది పెట్టి తండ్రి చెప్పకుండా మర్చిపోయాడు అనుకోండి, మనవడికి అంత తెలియదు కదా. మరి వాళ్ళు ఏం చేయాలి అంటే కనుక వాళ్ళకి తెలిసిన వాళ్ళని కనుక్కుని ఈ డేటా తీసుకుని వీళ్ళు పెట్టినా కానీ వాళ్ళు ఉత్తమ గతులకి వెళ్తారనమాట. అది ఓకే. సో కంపల్సరీ ఈ రిచువల్ అయితే ఎప్పటికీ మర్చిపోకూడదు, ఫ్యామిలీ హ్యాపీగా లీడ్ చేయాలంటే. అంతే కదమ్మా? అంతే. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం.